ఇబ్బంది పెట్టాలనేదే సీఎం రేవంత్ ఉద్దేశం అంటున్నారు కేటీఆర్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ డ్రామా అంతా అన్నారు. తన లాయర్లను తెచ్చుకుంటే వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఎందుకంత భయపడుతున్నారు అంటున్నారు. లాయర్లు లేకపోతే తాను ఇవ్వని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లుగా మీడియాకి లీకులు ఇస్తారని చెప్తున్నారు కేటీఆర్. పోలీసులపై తనకి నమ్మకం లేదు, అందుకే లాయర్లని అనుమతించాలని కోరుతున్నాను అన్నారు కేటీఆర్. ప్రజలను డైవర్షన్ గేమ్ లో మరి బిజీగా ఉంచాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. ఈ కేసులో ఏమీ లేదు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారు సాధించేది ఏమీ లేదు. మా ఇంటి మీద రైడ్లు చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా ఆయన సాధించేది ఏం లేదు. మాకు తెలుసు, ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇంట్లో ఇవాళ మా మామగారి 2వ సంవత్సరికం ఇంట్లో ఇవాళ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సంవత్సరికం మీద కూడా పడి, ఆ పూజల మీద కూడా పడి మేము దాడులు చేస్తామంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేనే తప్పు చేయలేదు, తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను. మరి వీళ్ళు లాయర్ను నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటే వీళ్ళకెందుకు భయమో నాకు అర్థమవుతలేదు. నేను లాయర్ను కూడా ఎందుకు కూర్చోబెట్టుకుంటా అంటున్నా, ఒకటే ఒక కారణం, వీళ్ళు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర. ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నా పేరు కూడా చెప్పించి నన్ను ఇరికిచ్చే ప్రయత్నం ఏదైతే చేసినరో, ఇక్కడ నేను కూడా చెప్పందేదో చెప్పినట్టు చేసి మళ్ళా దేశమంతా టామ్ చేసి ఏందో జరిగిపోయింది, ఏందో అయిపోయింది అని మీడియాలో లీకులు ఇచ్చి రైతు భరోసాను డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అట్లా జరగద్దు. అంటే నాకు న్యాయపరమైన సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను. ఏ తప్పు చేయకపోయినా కూడా కేసులు పెట్టగల సత్తా ఉన్న ప్రభుత్వం రేవంత్ది అన్నారు కేటీఆర్. దీపావళి పార్టీ చేసుకుంటే డ్రగ్స్ పార్టీ అంటూ కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు తన విషయంలో కూడా అలాగే చేయాలనుకుంటున్నారన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దయగల ప్రభుత్వం అంటే, దీపావళి దావత్ చేసుకుంటే 150 మంది పోలీసులతో వచ్చి రైడ్ చేస్తారు. కుక్కలను తీసుకొని వచ్చి మరీ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్తారు, డ్రగ్స్ దొరికినాయని. ఇట్లాంటి నీతిమాలిన మనుషులతో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఒకటి మాత్రం పక్కా, లాయర్ లేకుండా నేను పోతే 100% మళ్ళీ మీడియాలో అర్ధగంట తర్వాత మీరే బ్రేకింగ్లు చూస్తారు. కేటీఆర్ గారు ఇది ఒప్పుకున్నాడు, అది ఒప్పుకున్నాడు, అయిపోయింది, అల్లం బెల్లం అని రాస్తారు. అందుకే నేనేమంటున్నా అంటే, వీళ్ళను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నేను నమ్మను కాబట్టి మా లాయర్తోనైతే నేను వస్తా, లేకపోతే తప్పకుండా నేను లిఖితపూర్వకంగా ఇచ్చిపోతా అని చెప్పిన. కొన్ని రోజులేమో అల్లు అర్జున్ డ్రామా, ఇంకొన్ని రోజులు కేటీఆర్ మీద కేసు పెట్టి డ్రామా, ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ పెట్టి టైంపాస్ చేయడం తప్ప వీళ్ళ ఉద్దేశం వేరేది కానే కాదు. ఆఫ్ అ థర్డ్ రేట్ క్రిమినల్ కాల్డ్ రేవంత్ రెడ్డి.